Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3rd జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 3rd జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా అడగచ్చు అనేటువంటిది మనం అయితే డిస్కస్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దెర్ వాజ్ ఎ న్యూ కోర్స్ అనౌన్స్మెంట్ అండి మనకి ఫర్ యూపీఎస్సీ సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ అది ఫినిష్ చేసేసుకుని ఇక నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కోర్సెస్ అనేటువంటివి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. లైక్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టాటిక్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైనమిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటర్షిప్ సెషన్ ప్రోగ్రామ్. మీకు ఇవన్నీ కూడా కాంబోలో మీకు 60,000 రూపీస్కే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను అబ్సల్యూట్ బిగినర్ని అనుకుంటున్నటువంటి వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ వస్తాయి. ఈ ఫీచర్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి. మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్. న్యూ బ్యాచెస్ మొన్న 1st జూన్ నుంచి మనకైతే కనుక స్టార్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ లో మీరు పే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రాము. ఆఫ్లైన్ క్లాసెస్ వైజాగ్లో మనకి అవైలబుల్ ఉన్నాయమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా. సిమిలర్లీ ఆప్షనల్ ప్రోగ్రామ్ ఈజ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి 1st జూన్ నుంచే మనకి బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. సో ఫీ 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా మీరు పే చేసుకోవచ్చు. దట్స్ ఇట్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి హిందూ న్యూస్ పేపర్లో. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ మనం తీసుకుంటాము. నౌ లెట్ us సీ ద ఇండెక్స్. ఈవేళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేస్తాము అండ్ అలాగే నైట్ లైవ్ క్లాస్లో ఏం ఆర్టికల్స్ కవర్ చేస్తాం అనేటువంటిది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మొన్న యూపీఎస్సీ 2025లో మనము కవర్ చేసినటువంటి క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీ 22 క్వశ్చన్స్ అవుట్ రైట్లీ మనం డిస్కస్ చేసినటువంటి వాటిలోంచి వచ్చాయండి. అంటే హాఫ్ మనకి ఏంటి అంటే అరౌండ్ 45 మార్క్స్, 44 మార్క్స్ మనం ఏంటంటే స్ట్రైట్ అవే ఎర్న్ చేయొచ్చు మనం. బీట్ హిందూ న్యూస్ అనాలిసిస్లో చెప్పినవి, నైట్ లైవ్ క్లాస్లో మనం మాట్లాడుకున్నవి, నెక్స్ట్ రివిజన్ సిరీస్లో డిస్కస్ చేసినవి, కాంప్రిహెన్సివ్గా ఎవరైతే మనకు కన్సిస్టెంట్గా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారో మన స్టూడెంట్స్, సో దే కెన్ సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ దీస్ 22 క్వశ్చన్స్ ఈజీలీ. ఎస్, కాబట్టి ఏంటంటే మీరు కూడా ఇప్పుడు 2026కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ప్లీజ్ బీ వెరీ క్లియర్. మీరు ఏంటంటే కన్సిస్టెంట్గా ఈ 3 ప్రోగ్రామ్స్ని హిందూ న్యూస్ అనాలిసిస్ని నైట్ లైవ్ క్లాస్ జరుగుతుందమ్మా, పెయిడ్ ప్రోగ్రామ్ అది. మీకు నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఏంటి ఆర్టికల్స్ చూద్దాం. ఇండియా పరాగ్వే కెన్ స్ట్రెంగ్థెన్ ద ట్రేడ్ టైస్. ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా దీని గురించి మాట్లాడతాము. సెంటర్ నోటిఫైస్ ద గైడ్ లైన్స్ టు బూస్ట్ ద ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ట్రాన్స్జెండర్ కపుల్ టు బి నేమ్డ్ యాజ్ పేరెంట్స్ ఇన్ ద చైల్డ్ బర్త్ రికార్డ్ సేస్ ద హైకోర్ట్ గురించి మాట్లాడతాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆస్క్స్ ద ఫర్మ్ టు గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ కార్గో ఇన్ ద సన్కెన్ వెజల్ గురించి మనం వి విల్ సీ. ఇండియా టు గెట్ ద రిమైనింగ్ S-400 యూనిట్స్ బై ద ఇయర్ 2026 నాటికైతే రీచ్ అయిపోతుందని చెప్పేసి మనకి రష్యా చెప్తోంది.
హౌ ఈజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ ఆర్టికల్ మనం చూస్తాము. హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఏవియేషన్ సెక్టర్ సేస్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సెంటర్ కాల్స్ ఫర్ ద ప్రపోజల్స్ టు సెటప్ ద డీ అడిక్షన్ సెంటర్స్ ఇన్ ద గ్యాప్ డిస్ట్రిక్ట్స్లో డీ అడిక్షన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి ఆర్టికల్ ఇది. ఇవన్నీ కూడా మనం ఇవాళ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఈ వీడియోలో కవర్ చేస్తామండి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ సమోవా అనేటువంటిది ఐలాండ్ కంట్రీ రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఒక వెరీ ఇంపార్టెంట్ కాంప్రిహెన్సివ్ ప్లాట్ఫారం కాల్డ్ యాజ్ కృషి నివేష్ ప్లాట్ఫారం ఆర్ ఏ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకి తీసుకొచ్చారు. మనకి డీటెయిల్గా స్టడీ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నాల సరోవర్ బర్డ్ శాంక్చురీ రీసెంట్గా న్యూస్లో ఉందమ్మా. నెక్స్ట్ వచ్చేసి బైరాక్టర్ TB2 అని చెప్పేసి టర్కీ వాళ్ళ యొక్క డ్రోను అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC అనే ప్రోగ్రాంలో. ఈ ప్రోగ్రామ్ మీకు డైలీ లైవ్ క్లాస్ ఒకటి ఉంటుంది, ప్లస్ PDF మీకు ఎవ్రీడే ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. వీక్లీ PDF ప్లస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. మంత్లీ PDF ప్లస్ టెస్ట్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకి అయితే కనుక ఉంటుంది. దీనికి మనం చార్జ్ చేసే ఫీ 10,000 రూపీస్. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ నుంచి మనం అయితే పిక్ చేసుకున్న ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తామండి. సో దిస్ ఈజ్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఆన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. Let us start with the first important article. India, Paraguay can strengthen the trade ties అని చెప్పేసి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక చెప్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఏ టాపిక్ అండర్లోకి వస్తుంది అని అంటే GS పేపర్ 2. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఏంటంటే స్పెసిఫిక్గా ఇండియా అండ్ లాటిన్ అమెరికా రిలేషన్స్, ఇండియా లాటిన్ అమెరికా రిలేషన్స్ గురించి మనం స్టడీ చేయాలి. ఆ టాపిక్ అండర్లో మీకు ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది వస్తుందండి. ఎందుకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే కనుక పరాగ్వే యొక్క ప్రెసిడెంట్ రీసెంట్గా మనకి ఇండియాని అయితే విజిట్ చేశారండి, న్యూఢిల్లీకి. సో చూడండి, పరాగ్వేస్ ప్రెసిడెంట్ శాంటియాగో పెనా ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పరాగ్వేస్ ప్రెసిడెంట్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పరాగ్వే అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. ఇట్ ఈస్ ఎ శాంటియాగో పెనా ఈజ్ ద మనకి ఏంటంటే పరాగ్వేస్ ప్రెసిడెంట్. నౌ సో దే బోత్ హ్యావ్ అగ్రీడ్ దట్ సో వీ హ్యావ్ ద హ్యూజ్ ఆపర్చునిటీస్ అయితే కనుక మనకు ఉన్నాయి వేటిల్లో, లైక్ డిజిటల్ టెక్నాలజీలోను, క్రిటికల్ మినరల్స్లోను, ఎనర్జీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, హెల్త్ కేర్, డిఫెన్స్, రైల్వేస్ వీటిల్లో మనం ఫోకస్ చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే దేర్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ మెర్కోసర్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. 2026 రాసేటువంటి వాళ్ళకి మెర్కోసర్ అంటారు. 2026 ప్రిలిమ్స్ రాసేటువంటి వాళ్ళకి మనకి ఇది ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ఫ్రీ ట్రేడ్, మనకి ఏంటంటే ఒక బ్లాక్ అనమాట అది. సో ఫ్రీ ట్రేడ్ బ్లాక్ని మనం ఏంటి, ఇట్స్ ఏ ట్రేడ్ బ్లాక్. మనకి దీంట్లో కంట్రీస్ మనకి ఏమేంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ ఏ ట్రేడ్ బ్లాక్ వేర్ వీ హ్యావ్ ద కంట్రీస్ లైక్ మనకి ఏమేమి కంట్రీస్ ఉంటాయి. కంట్రీస్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఏవేంటి అని అంటే సో ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ. సో ద అదర్ నేమ్ వచ్చేసి మనకి ఏంటి, బాపు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ యొక్క కంట్రీస్ గుర్తుండిపోతాయి. మెర్కోసర్లో కంట్రీస్ ఎవరెవరు అనేటువంటిది. సో దట్ ఈస్ బీ ఫర్ 2 కంట్రీస్ ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి బ్రెజిల్, రెండోది వచ్చేసి మనకి ఏంటంటే కనుక బొలీవియా. బ్రెజిల్ అండ్ బొలీవియా తర్వాత మనకి యాడ్ అయ్యింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఫర్ అర్జెంటీనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి P ఫర్ పరాగ్వే, ఇక ఇప్పుడున్న కంట్రీ పరాగ్వే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఉరుగ్వే. అంతే. సో ఇప్పుడు B అంటే ఈ 2 గుర్తుండాలి, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బొలీవియా. నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా, నెక్స్ట్ వచ్చేసి పరాగ్వే, నెక్స్ట్ వచ్చేసి ఉరుగ్వే. ఇవన్నీ కూడా దేంట్లో మెంబర్స్, మెర్కోసర్ అనేటువంటి ట్రేడ్ బ్లాక్లో మెంబర్స్. అంటే వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయారు. ఎందుకని, సో దట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేటువంటి చేయడం గురించి, ఆ దేశాల మధ్యన ట్రేడ్ అనేటువంటిది ఎటువంటి బ్యారియర్స్ లేకుండా వాళ్ళు ఏంటి అని అంటే క్యారీ అవుట్ చేసుకోవడం గురించి మెర్కోసర్లో మనకైతే కనుక
చేయబడడం జరిగింది. ఎనీవే ఇక్కడ ఇందులో వెనిజులా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ మెర్కోసర్ అండి. బట్ కానీ ఏంటంటే కనుక వెనిజులాని మనకి సస్పెండ్ చేయబడడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న కంట్రీస్ ఏవేంటి అని అంటే కనుక ఈ 5 దేశాలండి. ఇప్పుడు మనకి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ యూజర్ ఆర్ పార్ట్ ఆఫ్ మెర్కోసర్ కన్ఫర్మ్ క్వశ్చన్. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు మొన్న 2025లో మనకి ఏంటంటే నాటోకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నాటోలో 32 మెంబర్ కంట్రీస్ ఉంటారు. 2024లో స్వీడన్ రీసెంట్గా మనకి మెంబర్ అయ్యింది. అందుకని ఇప్పుడు 2025లో స్ట్రైట్ అవే క్వశ్చన్ అడిగారు. ఏమని హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ 6-7 కంట్రీస్ పేర్లు ఇచ్చారండి. ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ నాటో అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. కాబట్టి చాలా రుత్లెస్గానే మనకైతే కనుక ఉంటారు. ఇక్కడ మెర్కోసర్ అంటే ఏంటి, మెర్కోసర్ అనేటువంటి ట్రేడ్ బ్లాక్లో ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటారు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇంకేం తెలియాలి, ఈ మెర్కోసర్ అనేటువంటి బ్లాక్లో ఇండియా మెంబర్ ఏం కాదండి. ప్లీజ్ బి వెరీ క్లియర్, మనమేమీ మెంబర్ కాదు, వీళ్ళు మాత్రమే మెంబర్సు. కానీ ఇండియా అండ్ మెర్కోసర్ మధ్యన ఏముందమ్మా, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పీటీఏ. వాట్ ఈస్ పీటీఏ? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే మనకైతే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మెర్కోసర్ మధ్యన ఉంది. ఏంటి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంటు? సో వేర్ మనకి ఏంటంటే కొంత లోయర్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ గ్రూప్తో మనం డీల్ చేసేటప్పుడు మ్యూచువల్గా మనం ఏం చేస్తామంటే ఈ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి గూడ్స్ మీద మనం కొంత తక్కువ ట్యాక్సెస్ అనేటువంటిది మనం ఇంపోజ్ చేయడం. అలాగే మన యొక్క ఇండియన్ గూడ్స్ ఎప్పుడైనా కూడా ఈ మెర్కోసర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా లోవర్ డ్యూటీస్ వేస్తారు, మనకి లోవర్ ట్యాక్సెస్ అనేటువంటివి వేస్తారు. ఎప్పుడైతే లోవర్ ట్యాక్సెస్ వేస్తారో దానివల్ల బెనిఫిట్ ఏంటి, మనకి మన యొక్క గూడ్స్ అనేటువంటివి వాళ్ళ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉంటాయి. అంటే రిమైనింగ్ కంట్రీస్ తోటి మనకన్నా కూడా మనకు ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వాళ్ళ యొక్క ఇవి కూడా మన యొక్క కంట్రీలో కూడా మనకి ఆ యొక్క అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి టేక్ హోమ్ పాయింట్ ఏంటి, ఇండియా అండ్ మెర్కోసర్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ మెర్కోసర్ బట్ వీ హ్యావ్ ఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ మెర్కోసర్. వాట్ ఈస్ ఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ విచ్ is signed between 2 or more countries whose objective is to lower the tariff barriers. టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటి దానిని మనం తగ్గించి ఆ 2 దేశాల మధ్యన ట్రేడ్ అనేటువంటి దానిని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి చేసుకునేటువంటి అగ్రిమెంట్ మనకి. ఇప్పుడు మన యొక్క పరాగ్వే ప్రెసిడెంట్ రీసెంట్గా వచ్చారు కదా మనకి ఇండియాకి, న్యూఢిల్లీ. సో దేర్ హీ సేయింగ్ దట్ నౌ ద నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి శాంటియాగో మాట్లాడుతూ ఏమంటున్నారు, లెట్ us both టుగెదర్ టేక్ దిస్ ఇండియా మెర్కోసర్ అగ్రిమెంట్ టు ద నెక్స్ట్ లెవెల్, మనమైతే కనుక తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. నౌ లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందా, అసలు మెర్కోసర్ అంటే ఏంటి అనేటువంటి విషయం మీకు అర్థమైంది. అసలు ఈ పరాగ్వే అనేటువంటి దేశం ఎక్కడుందని కూడా మనం చెప్పాం. ఎక్కడుంది? లాటిన్ అమెరికా, నథింగ్ బట్ సౌత్ అమెరికాలో ఉందండి. సౌత్ అమెరికాలో ఉంది మనకి పరాగ్వే అనేటువంటిది. పరాగ్వే తోటి ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉందండి. ఏంటంటే పరాగ్వే అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట మనకి. ఎస్, విత్ రెస్పెక్ట్ విత్ అదర్ కంట్రీ కూడా ఉంది మనకి, దట్ ఈస్ బొలీవియా. బీపీ గుర్తుందనుకోండి మీకు, సౌత్ అమెరికాలో ఉన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ మీకు నోటికి వచ్చేస్తాయి. బీపీ అంటే ఏంటి? దట్ ఈస్ వాట్ ఈస్ బొలీవియా. నెక్స్ట్ వన్ వచ్చేసి పరాగ్వే. ఈ 2 కూడా సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. మెర్కోసర్లో మెంబర్ కంట్రీస్ గుర్తుండాలంటే ఎవరు గుర్తుండాలి? బాపు గుర్తుంటే మనకి మెర్కోసర్లో మెంబర్ కంట్రీస్ అందరూ గుర్తుంటారు. బ్రెజిల్, బొలీవియా, అర్జెంటీనా, పరాగ్వే అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉరుగ్వే. నౌ లెట్ us read ఇంపార్టెంట్ పాయింట్స్. ఎక్కడికి వస్తుంది అనుకున్నాము? బైలాటరల్ రిలేషన్స్, ఇండియా అండ్ లాటిన్ అమెరికా, జిఎస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు దీన్ని కవర్ అయితే చేయాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ మెట్ ద పరాగ్వేస్ ప్రెసిడెంట్, that is Santiago Pena. State level exams are important. On his first official visit to India, for the very first official visit, and please be very clear, and emphasized the enhancing the bilateral trade, especially through Mercosur bloc in Latin America. ఈ యొక్క మెర్కోసర్ బ్లాక్ ద్వారా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే రిలేషన్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి వీళ్ళు ఏంటి అని అంటే కనుక డిస్కషన్ అనేటువంటిది జరుగుతోంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ బిట్వీన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ? పరాగ్వే.
ఓకే, ఎవరు? శాంటియాగో పెనా. నౌ సో మన యొక్క మోదీ ఒక ఇంపార్టెంట్ టర్న్ చేశారు. ఏమని? రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పరాగ్వే ఆర్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండ్ పొటెన్షియల్ కొలాబరేషన్ ఏరియాస్ డిజిటల్ టెక్నాలజీ మీద, క్రిటికల్ మినరల్స్ మీద. మొన్న 2025లో క్రిటికల్ మినరల్స్ గురించి మనం రకరకాల ప్లాట్ఫామ్స్లో, అంటే అది డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో చూసాం, ఇన్ డీప్గా కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాసెస్లో చూసాం. స్ట్రైట్ అవే ఇచ్చేసారండి క్రిటికల్ మినరల్స్ మీద క్వశ్చన్ మనకి. మీరు ఒకసారి చూసుకోండి, అక్కడ మనం మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గురించి మనం మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ని క్రిటికల్ మినరల్స్ మనం ఐడెంటిఫై చేసాము అనేటువంటిది. మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ డెవలప్మెంట్ బిల్ యాక్ట్ గురించి మనం, అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ కూడా స్ట్రైట్ అవే 2025లో వచ్చింది క్వశ్చన్. సో కాబట్టి ఏంటంటే ఫోకస్ ఇస్ ద కీ అండి. అండ్ ఎనర్జీ సెక్టార్ మీద, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే రైల్వేస్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్ మీద కొలాబరేషన్ అనేటువంటిది పెంచుకోవాలి అని చెప్పి రెండు దేశాలు మనకి ఇది అవుతున్నాయి మనకి. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ పరాగ్వే సీక్స్ టు ఎక్స్పాండ్ దేర్ ట్రేడ్ అండర్ ద ఇండియా మెర్కోసర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ విచ్ ఇస్ సైన్డ్ ఇన్ 2004. 2004లో మనం ఏంటంటే ఈ ద సో కాల్డ్ PTA ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానిని మెర్కోసర్ తోటి మనం సైన్ చేసాము. మెర్కోసర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ఆఫర్ ద యాక్సెస్ టు బ్రాడర్ లాటిన్ అమెరికన్ మార్కెట్స్. అంటే మన యొక్క ఇండియన్ ప్రొడక్ట్స్కి లాటిన్ అమెరికన్ యొక్క మార్కెట్స్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. మన మీదన తక్కువ ట్యాక్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఎస్ అండి. జనరల్గా మనకి ప్రిఫరెన్షియల్ అగ్రిమెంట్స్ అనేటువంటివి మనం ఏంటంటే మన యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్ తోటి వాటితోటి మనం సైన్ చేసుకుంటాం. అంటే వాళ్ళతో మనకి ఎటువంటి హార్మో లేదు, వాళ్ళు ఈ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్స్ని మిస్యూజ్ చేసి డంపింగ్ ప్రాక్టీసెస్ అలాంటివి చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనేటువంటివి ఉంటే, ఆ నమ్మకం ఉంటే మనకి ఇలా మనం అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకుంటూ ఉంటాం. ఇండియా అండ్ పరాగ్వే మధ్యన డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటివి 1961లో మనకైతే కనుక బిగిన్ అయ్యాయి. అప్పుడు మనకి ఈ యొక్క మెర్కోసర్ తోటి మనకి ఎటువంటి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి లేదండి. అండ్ వీ ఓపెన్డ్ అవర్ ఎంబసీ యాజ్ వెల్ ఇన్ ద పరాగ్వేస్ క్యాపిటల్లో మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ అసూన్సియోన్ ఇన్ ద ఇయర్ 2022లో. సో మనకి 3 years బ్యాక్ మన యొక్క ఎంబసీని పరాగ్వేస్ క్యాపిటల్లో మనం అయితే కనుక ఓపెన్ చేసాము. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతారమ్మా, అసూన్సియోన్ అని చెప్పేసి ఇచ్చి ఇది ఏ కంట్రీకి సంబంధించింది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. సో దట్ ఈస్ వాట్ దిస్ థింగ్స్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక పరాగ్వేస్ ఇంపార్టెన్స్ టు దట్ ఆఫ్ ఇండియా. పరాగ్వే సీన్ యాజ్ ఎ రిలయబుల్ పార్ట్నర్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ న్యూట్రల్ ఫారిన్ పాలసీ. And it offers access to that of natural resources and minerals which are vital for the India's growth. పరాగ్వే మనకి ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి కదండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక అర్జెంటీనా కానీ, లేకపోతే బొలీవియా, నెక్స్ట్ వచ్చేసి చిలీ, దెన్ వీ హ్యావ్ ద పరాగ్వే. ఈ దేశాలన్నీ కూడా ఈ యొక్క క్రిటికల్ మినరల్స్లోనూ వీటిల్లోనూ కూడా చాలా సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఎనర్జీ సెక్యూరిటీలో మనం ఇదిగా పెంచుకోవాలి, సెల్ఫ్ రిలయన్స్ పెంచుకోవాలి, లేకపోతే మనకి చైనా మీద ఆధారాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. అందుకని ఈ దేశం మనకి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. Paraguay maintains a cautious diplomatic stance in a region which is mainly dominated by that of Argentina and as well as Brazil. ఈ మర్కోసర్ అనేటువంటి గ్రూప్లో మెయిన్ డామినేటింగ్ కంట్రీస్ ఎవరెవరు అంటే అర్జెంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రెజిల్ అండి. క్లియర్. నౌ let us talk about this agreement, the block that is known as Mercosur అనేటువంటి దాని గురించి మనకు తెలియాలి కదా. సో మెర్కోసర్ అనేటువంటిది స్పానిష్ అక్రోనిమ్ అండి. మెర్కోసర్ అనేటువంటిది సదరన్ కామన్ మార్కెట్, దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఒరిజినల్ మనకి ఇంగ్లీష్లో తీసుకుంటే కనుక. సో 1991లో బై ద ట్రీటీ ఆఫ్ అసూన్సియాన్ ద్వారా మనకైతే కనుక ఈ మెర్కోసర్ అనేటువంటి బ్లాక్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఒరిజినల్ మెంబర్స్ ఎవరెవరమ్మా? అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే అండ్ ఉరుగ్వే. ఆ తర్వాత లాటరాన్ మెంబర్ కంట్రీస్ ఎవరెవడయ్యారనుకున్నామో బొలీవియా అండ్ వెనిజులా. కానీ వెనిజులాని మనకి దేని సస్పెండ్ చేస్తారనమాట 2016 నుంచి. సో యాజ్ ఆఫ్ నవ్ ఎంతమంది ఉన్నారు మనకి? ఈ బాపు 4 letter వర్డ్ గుర్తుంటే మనకి 5 కంట్రీల పేర్లు గుర్తుంటాయి. బీ ఫర్ బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బొలీవియా, నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పరాగ్వే అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఉరుగ్వే. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్, ఒక ట్రేడ్ బ్లాక్
బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, పీపుల్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. అందుకనే కదా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్సీఈపీ అనేటువంటి దానిని మనం సైన్ చేసుకున్నారు. ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది కూడా మరొక ఇంపార్టెంట్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది కూడా మరొక ఇంపార్టెంట్ ట్రేడ్ బ్లాక్ కదా మనకి. సో ఇందులో కూడా మనం ఏమనుకుంటున్నాము, ఈ యొక్క టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటిది ఉండకుండా ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లోగా జరగాలి. ఫ్రీ ఫ్లోగా జరగాలంటే గూడ్స్ ఫ్రీ ఫ్లోగా జరగాలని కాదండి, ఆ గూడ్స్ మీద ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సెస్, టారిఫ్ బ్యారియర్స్ కానీ లేకపోతే నాన్ టారిఫ్ బ్యారియర్స్ కానీ ఇంపోజ్ చేయకుండా ఫ్రీ ఫ్లోలో స్మూత్గా మనకి మూమెంట్ అనేటువంటి జరగాలి. ఇండియా మెర్కోసర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ అయింది? 2004లో మనకైతే కనుక సైన్ చేశారు. ఎందుకని? టు ఫెసిలిటేట్ టారిఫ్ రిడక్షన్స్. టారిఫ్ అంటే ఏం కాదు, ట్యాక్సెస్ అండ్ ద క్లోజర్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ మెర్కోసర్. సో మనకి ఏంటంటే ఉరుగ్వే, మోంటెవీడియో ఉరుగ్వేలో మనకైతే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. స్పానిష్ అండ్ పోర్చుగీస్ వచ్చేసి వీళ్ళ యొక్క లాంగ్వేజ్. దీంట్లో మనకి ఏంటంటే కామన్ మార్కెట్ కౌన్సిల్ అనేది టాప్ డెసిషన్ మేకింగ్ బాడీ. అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ మనం తీసుకుంటే కనుక యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సో మనకి ఏ విధంగా బాడీ ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తీసుకుంటే హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి మనకి ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనుక కామన్ మార్కెట్ కౌన్సిల్ అనేటువంటిది సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ అండి. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. కంట్రీస్ పేర్లు ఇచ్చి ఎన్ని మెర్కోసర్లో మెంబర్ కంట్రీస్ ఉన్నాయని అడిగే అవకాశాలు ఉన్నాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మెర్కోసర్ అంటారు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకేం తెలియాలి? పరాగ్వే గురించి మనకు తెలియాలి. సో పరాగ్వే అనేటువంటి కంట్రీ చూడండి అమ్మా, పరాగ్వే సౌత్ అమెరికన్ కంట్రీ. మనకి ఎవరెవరితో బార్డర్ అవుతుంది? ఒక పక్కన బొలీవియా, మరొక పక్కన బ్రెజిల్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మరొక పక్కన అర్జెంటీనా. సో ఈ దేశాలతోటి మనకి పరాగ్వే అయితే కనుక బార్డర్ అవుతుంది. ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద సౌత్ సెంట్రల్ సౌత్ అమెరికా. మరలా చెప్తాం, ఇంకో కంట్రీ ఏంటి దీంతో పాటు? బొలీవియా ఈజ్ అనదర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. క్యాపిటల్ ఏంటి? అసున్సియాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద మనకి ఈ యొక్క పరాగ్వే, విచ్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద ఈస్ట్ బ్యాంక్ ఆఫ్ ద పరాగ్వే రివర్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రివర్స్ దట్ ఫ్లోస్. సో త్రూ దట్ ఆఫ్ పరాగ్వే ఈజ్ పరాగ్వే రివర్. అండ్ ఎన్ని కంట్రీస్ మనకి? బ్రెజిల్, బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ అర్జెంటీనా. అవే కదా మనం ఇక్కడ హైలైట్ చేసింది. దట్ ఈస్ వాట్ ఈస్ బ్రెజిల్, నెక్స్ట్ వచ్చేసి బొలీవియా, నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా. ఇలా కూడా అడగచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అండ్ హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ పరాగ్వే, బార్డర్ కంట్రీస్ ఆఫ్ పరాగ్వే అని చెప్పేసి అడగచ్చు. డివిజన్స్ తీసుకుంటే 2 ఇంపార్టెంట్ డివిజన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ రీజియన్గా మనకైతే డివైడ్ అయ్యి ఉంటాయి. ఇంపార్టెంట్ రివర్స్ ఇక్కడ పరాగ్వే రివర్, పారానా రివర్, సో నెక్స్ట్ వచ్చేసి పిల్కోమాయో రివర్, అపా రివర్, రకరకాల రివర్స్ మనకు ఉన్నాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద రివర్ బేస్డ్ పవర్ స్టేషన్స్, సో మనకి ఏంటంటే పరాగ్వే హ్యాస్ ఏ హ్యూజ్ పొటెన్షియల్ అనమాట మనకి దీనికి. ఎస్, మూవింగ్ ఆన్ ఫర్దర్. Discuss the strategic and economic significance of the India's engagement with Latin America through bilateral ties and regional blocs like Mercosur. Highlight the role of Paraguay in this context. Can be a possible mains question. Now coming on to the prelims question, ఏ విధంగా అడగచ్చు? Which of the following statements regarding Mercosur is or are correct? Number 1. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది చూడండి. ఇండియా ఈజ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ మెర్కోసర్. ఓకే, మెర్కోసర్ వాజ్ క్రియేటెడ్ బై ద ట్రీటీ ఆఫ్ అసున్సియాన్ ఇన్ ద ఇయర్ 1991. ఫైన్. సో ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద మెర్కోసర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ఉరుగ్వే. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ బిలో. ఇందాకనే అనుకున్నాం మనకి బాపు గుర్తు రావాలి అనుకున్నాము, అందులో మనకి ఇండియా లేదు అన్న విషయం తెలుసు మనకి. ఇండియా మనకి ఏంటంటే నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద మెర్కోసర్, కానీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక మనకు ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మెర్కోసర్ అనేది 1991లో ట్రీటీ ఆఫ్ అసున్సియాన్ ద్వారా మనకైతే క్రియేట్ అయింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. మూడోది వచ్చేసి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద మనకి మెర్కోసర్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక ఉరుగ్వేలో మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ఆన్సర్ అమ్మా? 2 and 3 ఈజ్ ద ఆన్సర్. ఇండియా ఈజ్ నాట్ ఏ ఫుల్ మెంబర్ బట్ ఇట్ హ్యాస్ ఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ దట్ ఆఫ్ ది థింగ్. అండ్ మెర్కోసర్ వాజ్ క్రియేటెడ్ బై ద ట్రీటీ ఆఫ్ అసున్సియాన్ ఇన్ ద ఇయర్ 1991. సో ఇట్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మోంటెవీడియో ఉరుగ్వేలో మనకైతే లొకేట్ అయ్యి ఉన్నాయి. ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Let us move on to that of the second one.
Central government recently notifies the guidelines to boost the electric car production. సో మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడం గురించి. ఎందుకని మనము ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ని మనమైతే కనుక విడిచిపెట్టి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం కానివ్వండి, ఈ యొక్క డీజిల్ కానివ్వండి, వీటిల్ని మనం విడిచిపెట్టి మనం ఎటువైపుకి మూవ్ అయిపోతున్నాము, రెన్యూవబుల్ సైడ్కి మూవ్ అయిపోతున్నాం. ఎందుకని మరి UNFCCC దగ్గర అక్కడ కూడా మనం చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ అయితే చేస్తాం. ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి మేము రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అవుతాము అని చెప్పేసి. అండ్ వన్ సచ్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటిది మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ఎమిషన్స్ అనేటువంటిది, అంటే GHG ఎమిషన్స్ అంటాం కదా, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివి కంట్రోల్ చేయడం గురించి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అందుకని ఇండియన్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకుని వచ్చింది. ఏంటి ఇనిషియేటివ్? మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేయడం గురించి, అంటే మన కంట్రీలోనే ప్రొడక్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దానిని ప్రమోట్ చేయడం గురించి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ని మనకైతే తీసుకుని వచ్చారు. ఇందులో చూస్తే ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ మండే నోటిఫైడ్ ద గైడ్ లైన్స్ టు ప్రమోట్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్, significantly lowering the import duty for foreign manufacturers which pledge to invest in the domestic electric vehicle production. అంటే ఏంటంటే, సో మామూలుగా ఈ ఎలక్ట్రిక్ కార్స్ని ఫారిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మన యొక్క కంట్రీలోకి మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వెహికల్స్ని, అవి కూడాను. అలాంటి వాళ్ళ మీదన మనం ఏంటంటే అరౌండ్ 70 to 100% ట్యాక్సెస్ డ్యూటీ అయితే మనం వేస్తామండి. కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, బాబు మీ మీదన మేము కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తాం. ఎంతవరకు తగ్గిస్తామంటే అరౌండ్ 15% చేసేస్తాం, మీకు దాని మీద డ్యూటీ అనేటువంటిది ఉండదు. కానీ మీరు ఏం చెయ్యాలి, మా కంట్రీలో డొమెస్టిక్ ప్రొడక్షన్లో మీరు ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీరు యూ హ్యావ్ టు ప్లెడ్జ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆర్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్. అలా చేస్తాను అని అంటే మీ మీద ఉన్నటువంటి 70 to 100% టారిఫ్ వేయాల్సినటువంటిది, డ్యూటీ వేయాల్సింది కేవలం 15%కే మేమైతే కనుక వేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. కార్ మేకర్స్ విల్ బి పర్మిటెడ్ టు ఇంపోర్ట్ అప్ టు 8,000 electric vehicles at a reduced duty of 15% compared with the 70 to 100% provided they committed to invest around 4,150 crore in the local EV manufacturing. సో మీరు 4,150 crore లోకల్ EV మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తాను అని అంటే సంవత్సరానికి 8,000 కార్లు. సో దే విల్ బి పర్మిటెడ్ టు ఇంపోర్ట్ అప్ టు 8,000 electric vehicles at a rate of 15%. ఐడియల్గా ఎంత 70 to 100% పడుతుందండి. కానీ ఇప్పుడు మనకి ఎంత, మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామంటే జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 15%కే మీరు ఏంటి అని అంటే కనుక ఇంపోర్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ మహా ఈవీ అని ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, మిషన్ ఉంది, దాని గురించి మనకు తెలియాలి. ANRF అని చెప్పేసి మరొక బాడీ ఉంది, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి, దాని గురించి కూడా మీకు తెలియాలి. లెట్ us read further. Central government recently notified the guidelines to boost the electric car production in India. ఎస్, ఎందులోకి వస్తుందమ్మా? GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ అండర్లోకి మనకైతే ఆర్టికల్ వస్తుంది. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ నోటిఫైడ్ ద గైడ్ లైన్స్ టు అట్రాక్ట్ ద గ్లోబల్ EV మ్యానుఫ్యాక్చరర్స్ బై ఆఫరింగ్ ద రెడ్యూస్డ్ డ్యూటీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సో దట్ టు స్ట్రెంగ్థెన్ ద డొమెస్టిక్ EV సిస్టమ్ అండ్ రెడ్యూసింగ్ ద రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్. అంటే మనము ఇంపోర్ట్స్ మీదన, ఇతర దేశాల మీదన ఆధారాన్ని తగ్గించడం గురించి మనం వీళ్ళకి మనకి ఏంటంటే అట్రాక్టివ్గా మనం ఏం చేస్తున్నామంటే మీ మీద ఇంపోజ్ చేసే డ్యూటీని తగ్గిస్తాము, మా డొమెస్టిక్ మార్కెట్లో డొమెస్టిక్ EV మా ప్రొడక్షన్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఫర్ EVs మనకి తీసుకుంటే EV మ్యానుఫ్యాక్చరర్స్ కెన్ ఇంపోర్ట్ అప్ టు 8,000 ఫుల్లీ బిల్టప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యాన్యువల్లీ జస్ట్ అట్ ఏ 15% కస్టమ్స్ డ్యూటీ విచ్ ఇస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ దట్ ఆఫ్ ద current 70 to 100%. So to qualify, companies must invest at least around 4,150 crore in the domestic EV manufacturing లో మనకైతే కనుక పెట్టుబడులు పెట్టాలి.
ఆపరేషన్స్ వచ్చేసి వితిన్ 3 మంత్స్ ఈ 3 ఇయర్స్ ఆఫ్ అప్రూవల్ బిగిన్ అయితే కనుక అవ్వాలి. సో బట్ టెస్లా విషయానికి వస్తే కనుక టెస్లా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి చేయడానికి అయితే ఇష్టపడట్లేదు. దే ఆర్ ఓన్లీ వాంట్ టు హ్యావ్ సెటప్ దేర్ షోరూమ్స్ హియర్. టెస్లా రిలేటెడ్ కార్ షోరూమ్స్ని మాత్రం పెట్టడానికి మాత్రమే వాళ్ళు అయితే కనుక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంతే అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం తెలియాలి, ఇంకా మహా ఈవీ మిషన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మిషన్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ANRF అని ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది. దిస్ ఈజ్ అన్ ఎపెక్స్ బాడీ ఇన్ అవర్ కంట్రీ టు ప్రమోట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఈ యొక్క R&D ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం గురించి, ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం గురించి మనకేంటంటే కనుక ANRF అనే బాడీని ఎస్టాబ్లిష్ చేశారు పార్లమెంట్ ఒక యాక్ట్ ద్వారా. ఇప్పుడు ఆ యొక్క బాడీ మనకి ఈ యొక్క మహా ఈవీ మిషన్ అనేటువంటి మిషన్ని మనకైతే లాంచ్ చేశారు. ANRF వాళ్ళు లైక్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ పెయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. నౌ లెట్ us read the important points. Maha EV mission, it is launched by Anusandhana National Research Foundation ANRF in the year 2024. వాట్ ఈస్ ANRF? ANRF అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అర్థం. అంటే ఈ మహా మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అనేది ఒక పెద్ద మిషన్ అయితే దాంట్లో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్ అనమాట. ఇట్ ఎయిమ్స్ టు డ్రైవ్ ద ఇన్నోవేషన్ ఇన్ EV టెక్నాలజీ అండ్ పొజిషన్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ EV టెక్నాలజీ లీడర్. ద ఐడియా ఈజ్ టు మేక్ ద ఇండియా ఏ గ్లోబల్ EV టెక్నాలజీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ లీడర్గా మనకైతే కనుక ఇండియాని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి ఈ మహా ఈవీ మిషన్ అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది. అంటే దీంట్లో ఏమేమి ఫోకస్ చేస్తారు? సో ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రాపికల్ EV బ్యాటరీస్ అండ్ బ్యాటరీ సెల్స్ విచ్ ఇస్ టైలర్డ్ ఫర్ అవర్ ఇండియన్ కండిషన్స్. మన యొక్క ఇండియన్ నీడ్స్ని ఫుల్ఫిల్ సూట్ అయ్యే విధంగా మనం ఏంటంటే ఆ టైప్ బ్యాటరీస్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి PEMD అంటారు, అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, మిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రైవ్స్. ఈ యొక్క ఆస్పెక్ట్లో దేర్ నీడ్ టు బి అడ్వాన్స్మెంట్స్ ఉండాలి. అండ్ చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటిది కొనుక్కోవడానికి అంతలా ఎందుకు ఇష్టపడరు అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటివి మనకి రెడీగా అవైలబుల్ ఉండవు. అంటే ఇప్పుడు మనకి నార్మల్ పెట్రోల్ డీజిల్ కార్స్ కనుక్కోండి, ఎక్కడికంటే అక్కడ మనకి పెట్రోల్ బంక్స్ ఉంటాయి మనకి అవైలబుల్గా. గమ్మున మనకి ఏమైనా హైవేల్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది అయినా కూడా ఈ యొక్క బంక్స్ అవి ఉంటాయి కాబట్టి మనం ఇబ్బంది పడము అని చెప్పేసి. కాబట్టి మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు కొనట్లేదు? దాని యొక్క ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ప్రాపర్గా లేదు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫాస్టర్ అడాప్షన్. ఇంకా సో జనాలు చాలామంది యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ ఎమిషన్స్ చేసేటువంటి యొక్క పెట్రోల్ డీజిల్ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి మనం ఎటువైపుకి వెళ్ళిపోవాలి? ఎలక్ట్రిక్ వెహికల్ వైపు వెళ్ళిపోవాలి. అందుకని ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఏం చేస్తున్నాము? ఎక్స్పాండ్ అయితే కనుక చేస్తున్నాం. ఏంటి సిగ్నిఫికెన్స్? ఇంపోర్టెడ్ టెక్నాలజీస్ మీద మన ఆధారం తగ్గించుకోవాలి. మన యొక్క డొమెస్టిక్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సస్టైనబుల్ అండ్ గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ని మనం ప్రమోట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మీరు మహా ఈవీ మిషన్ గురించి మీకు క్వశ్చన్ అడిగినా కూడా మీరు స్ట్రైట్ అవే ఈజీగా ఆన్సర్ చేయగలరు. 2024లో కదా దీన్ని తీసుకొచ్చిన ఇనిషియేటివ్. నేను 2026లో రాస్తాను ఎగ్జాము. ఈ ఇనిషియేటివ్ అడుగుతారా అంటే ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే ఇది మరలా ఇప్పుడు 2025, 2026లో మళ్ళీ ఏదో కాంటెక్స్ట్లో న్యూస్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. దెన్ కమ్స్ అబౌట్ ANRF, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇదిగోండి వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే క్లియర్గా మనకి ANRF అంటే ఏంటి, ANRF ఏం చేస్తుంది అనేటువంటిదన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అని చెప్పేసి ఉండేది. ఈ యొక్క సైన్స్ అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2008. నౌ హ్యాస్ బీన్ సబ్స్యూమ్డ్ ఇన్ టు ANRF. సో దేర్ ఈస్ నో మోర్ SCRB అనే బాడీ లేదండి ఈరోజు. అది ఇప్పుడు ANRFలో కలిసిపోయింది. మనకైతే కనుక ఒకటే అపెక్స్ బాడీ ఉంది, దాని పేరే ANRF. ANRF అనేది స్టాట్యుటరీ బాడీ మనకి. ఇది పార్లమెంట్ యొక్క యాక్ట్ ద్వారా, ఇది ఇక్కడ రాశారు చూడండి, ద అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ విత్ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్
2023 యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మన కంట్రీలో టు సీడ్, టు గ్రో అండ్ ప్రమోట్ ద R&D ఎకోసిస్టమ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి. ఏ విధంగా? త్రూ అవర్ ఇండియాస్ యూనివర్సిటీస్, కాలేజెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, R&D ల్యాబొరేటరీస్, వీటి ద్వారా. ఇందాక నేను చెప్పాను కదా, ANRF అనేది ఒక ఎపెక్స్ బాడీగా మన కంట్రీలో వర్క్ చేస్తుందని. దేనికి సంబంధించింది? టు ప్రొవైడ్ హై లెవెల్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద కంట్రీ యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో మన యొక్క ఆ స్ట్రాటజిక్ డైరెక్షన్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది ఈ ANRF అనేటువంటి బాడీ. సో లెట్ us read ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందాక ఏ పాయింట్స్ చూసామో అవే పాయింట్స్. ఇట్ ఈస్ క్రియేటెడ్ అండర్ ద ఎప్పుడు ANRF Act 2023. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీ హూజ్ ఎయిమ్ ఈస్ టు ఇంటిగ్రేట్ ఇన్నోవేషన్ ఇన్ టు దట్ ఆఫ్ ద డెవలప్మెంట్. రీసెర్చ్ కల్చర్ని ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ మర్జ్డ్ విత్ ద SCRB టు స్ట్రీమ్ లైన్ ద R&D రిలేటెడ్ ఫండింగ్. వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ టార్గెట్ ఉందన్నమాట. అరౌండ్ 50,000 crore ఫండింగ్ అనేటువంటి దానిని మనం అచీవ్ చేయాలి. సో అరౌండ్ 2023 to 2028 పీరియడ్కి. సో దెన్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఎస్ అండి. దెన్ ANRF మీకు ఇప్పుడు ఏంటి? మహా ఈవీ మిషన్ అర్థమైంది. నెక్స్ట్ ANRF అనేటువంటి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అనేది అర్థమైంది. ఇంక ఇప్పుడేం తెలియాలి? మన కంట్రీలో అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అది మనకి ఎలా తెలుస్తుందంటే ద గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ R&D మనం తీసుకుంటే కనుక ఇంతకు ముందు మనకి అరౌండ్ 2010 ఆ టైంకి మనకి ఏంటంటే 6 lakh million మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఉన్నాయి. బట్ ఈ రోజున మనకి ఏంటంటే 12 lakh million మనం అయితే కనుక 2020 to 2021 ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. అంటే వెన్ కంపేర్డ్ విత్ 2010-11 తర్వాత డెకేడ్, దట్ ఈస్ 2020 to 2021లో మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి R&Dలో. కానీ ప్రపంచంలో మన పొజిషన్ ఎక్కడుంది అనేది చూస్తే చాలా వెనకబడి ఉన్నాం. ఎందుకంటే R&D స్పెండింగ్ అనేటువంటిది ఓన్లీ 0.64% ఆఫ్ ద GDP మాత్రమే మనం చేస్తున్నామండి. కానీ కంట్రీస్ లైక్ చైనా అరౌండ్ 2.4% ఆఫ్ దేర్ GDP, జర్మనీ 3.1%, సౌత్ కొరియా 4.8%, USA 3.5%. ఇవన్నీ మీరు మీ యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో స్ట్రైట్ అవే యూస్ చేసుకోవచ్చు. అంటే R&D ఎకోసిస్టమ్ ఏంటి? ఎప్పుడైనా ఛాలెంజెస్ గురించి రాశారనుకోండి, మనము చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాము, ఇట్ ఈస్ అరౌండ్ 0.65% ఆఫ్ GDP. బట్ ఆన్ ద అదర్ సైడ్ కంట్రీస్ లైక్ చైనా, USA, సౌత్ కొరియా, జర్మనీ, ఈ దేశాలు చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి R&D మీద. కాబట్టి R&D మీద ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా క్రూషియల్ ఫ్యాక్టరు. మనం దాని మీద మోర్ అండ్ మోర్ ఎంఫసిస్ అనేటువంటిది చెయ్యాలి అని చెప్పి మీరు డేటాతో ఆర్గ్యూ చేశారనుకోండి పాయింట్ని, దెన్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఏ ఎడ్జ్ ఓవర్ ద అదర్స్ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అరౌండ్ 40,000 PhDsని యాన్యువల్లీ మనం అయితే కనుక ప్రొడ్యూస్ చేస్తాం ప్రపంచంలో. దీని పరిస్థితుల్లో మన యొక్క ర్యాంక్ వచ్చేసి 3rd పొజిషన్లో ఉంది. అండ్ ఇండియా 2022లో మనం ఏంటి అంటే రీసెర్చ్ పబ్లికేషన్లో కూడా మనం అయితే కనుక 3rd పొజిషన్లోనే ఉన్నాము. పేటెంట్ గ్రాంట్స్ విషయానికి వచ్చేసరికి 6th పొజిషన్లో మనం ఉన్నామండి. పేటెంట్స్కి సంబంధించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఎస్టర్డేస్ హిందూ న్యూస్ అనాలిసిస్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. అసలు పేటెంట్కి సంబంధించినటువంటి లెజిస్లేషన్ ఏముంటుంది, సో మనకి ఏంటి అంటే కనుక ఏంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవేంటి అనేటువంటివన్నీ కూడా. కాబట్టి ఎస్టర్డేస్ వీడియో కూడా వాచ్ అయితే కనుక చెయ్యండి. క్లియర్. ఛాలెంజెస్ ఏంటి మన కంట్రీలో R&Dకి సంబంధించి ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ చాలా తక్కువగా మనకు ఉంది. లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ విత్ రెస్పెక్ట్ టు R&D. బికాజ్ ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్ ఎకోసిస్టమ్ని మనకి క్రియేట్ చేసినట్లయితే, బికాజ్ దే ఫీల్ దిస్ యాజ్ ఎ వెరీ రిస్కీ థింగ్ అనమాట. అందుకనే మనం అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో. బెటర్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేటువంటిది ఉండాలి మనకి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ టు మ్యాచ్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ అనేటువంటిది పెంచడం గురించి. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రీసెంట్లీ నోటిఫైడ్ ఎలక్ట్రిక్ వెహికల్ గైడ్ లైన్స్ అండ్ ద మహా ఈవీ మిషన్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టర్. హైలైట్ ద రోల్ ఆఫ్ R&D ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్. కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద ఇండియాస్ స్టేటస్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? నెంబర్ 1, India spends more than 2% of its GDP on R&D. Okay. India ranks 3rd globally in the research publications. Okay. India has the highest number of
patent grants in the world. India's GERD, so that is global expenditure, మనకి gross expenditure on research and development has doubled between 2010 and 2021. Select the correct answer. సో ఎలిమినేషన్ పద్ధతుల్లో మనం ఏంటంటే కనుక ఎలిమినేట్ చేసేయచ్చండి ఆప్షన్స్ని. అలా కూడా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇండియా స్పెండ్స్ మోర్ దాన్ 2% ఆఫ్ ఇట్స్ జీడిపి ఆన్ R&D. ఇందాక అంతా మనం తన్నుకుపోయాం ఏమని, సో మన యొక్క జీడిపి, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. 0.64%, 0.65% మాత్రమే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది R&Dలో ఉంది. ఇది మనం పెంచాలి, మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువగా వెనకబడి ఉన్నామని చెప్పాం. కానీ ఇక్కడ వీడి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి, మోర్ దాన్ 2% మనం R&D పెట్టేస్తాం అంటాడు. రాంగ్. నెక్స్ట్ రెండవది, ఇండియా ర్యాంక్స్ 3rd గ్లోబల్లీ ఇన్ దట్ ఆఫ్ ద రీసెర్చ్ పబ్లికేషన్స్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో దెన్ నెక్స్ట్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పేటెంట్ గ్రాంట్స్ ఇన్ ద వరల్డ్ ఇండియాకే ఉందంటున్నారు. కాదు కదా, 6th పొజిషన్ కదా మనకి దాంట్లో. 3rd స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. 4th స్టేట్మెంట్, ఇండియాస్ GERD మనకి ఏంటి అంటే కనుక ఎక్స్పెండిచర్ ఆన్ ద R&D డబుల్ అయింది కదా 2010 నుంచి 2020-21 ప్రాంతం మనకి టైంకి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్స్. అంటే 2 సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, 4th స్టేట్మెంట్ కరెక్ట్. దట్ ఈస్ B, 2 and 4 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. అంతే, అయిపోయింది. సో దట్ ఈస్ ఇండియా స్పెండ్స్ ఓన్లీ 0.64% ఆఫ్ జీడిపి ఆన్ R&D. ఇండియా ఈజ్ 3rd ఇన్ ద నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్. India ranks 6th position in that of the patent grants. GERD has doubled from 2010 to 2021. ఇదండి మనకి ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం మనకి. కెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్? ఎస్. ట్రాన్స్జెండర్ కపుల్ టు బి నేమ్డ్ యాజ్ పేరెంట్స్ ఇన్ ద చైల్డ్ బర్త్ రికార్డ్ హైకోర్టు. రీసెంట్గా కేరళ హైకోర్టు మనకు ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే కనుక మనకి ఇచ్చింది విత్ రెస్పెక్ట్ టు ద బర్త్ సర్టిఫికేట్ దట్ వాజ్ గివెన్ టు ద చైల్డ్ బోర్న్ టు ద స్టేట్స్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ పేరెంట్స్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక కేరళ స్టేట్ యొక్క ఫస్ట్ ట్రాన్స్జెండర్ పేరెంట్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ చైల్డ్కి ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏంటంటే ఈ ఆప్షన్సే ఉన్నాయి. దట్ ఈస్ మదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాదర్. ఈ రెండే ఉండకూడదు. దేర్ షుడ్ బి అదర్ కేటగిరీ యాజ్ వెల్ విచ్ ఈజ్ పేరెంట్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉండాలి అని చెప్పేసి మనకి జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అంటే ఇట్ షుడ్ నాట్ అలైన్ విత్ ద జెండర్, వాళ్ళ యొక్క జెండర్తో సంబంధం ఉండకూడదు. సో దట్ ఈస్ వేర్ ద పేరెంట్స్ అనేటువంటి కాలంని కూడా మనకైతే కనుక బర్త్ సర్టిఫికేట్లో ఉండి అయితే కనుక వాళ్ళకి ఆ యొక్క చైల్డ్కి ఇష్యూ చేయండి అని చెప్పేసి మనకైతే కనుక కేరళ హైకోర్టు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మనకైతే కనుక ఇచ్చింది. సో చూడండి, ద కేరళ హైకోర్ట్ రీసెంట్లీ డైరెక్టెడ్ ద కోజికోడ్ కార్పొరేషన్ టు ఇష్యూ ఎ న్యూ బర్త్ certificate for a child who is born to the state's first transgender parents, terming them as parents ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ద సర్టిఫికేట్. సో మదర్ ఫాదర్ అని చెప్పేసి కాకుండా మనకి ఏంటి అని అంటే కనుక జస్ట్ సింప్లీ పేరెంట్స్, నో నీడ్ టు మెన్షన్ అబౌట్ ద జెండర్ అనేటువంటి ఉద్దేశంతో మనకైతే కనుక ఇచ్చారనమాట డైరెక్షన్. ఎందుకట, ఈ ట్రాన్స్జెండర్ కపుల్ మనకి ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు, సో షీ వాజ్ యాక్చువల్లీ ద మదర్ హూ ఈజ్ ఫీమేల్, బట్ లేటర్ ఆన్ మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ లైక్ బికేమ్ ఏ మేల్ మెంబర్ అయిందనమాట, ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ ద మేల్ మెంబర్ ఇన్ ద సొసైటీ. So therefore, so now he no more want to be named as the mother. Instead, they want to have just simply parents అనేటువంటిది ఇది మనకైతే కనుక కేటగిరీ ఉండాలి అని చెప్పేసి మనకైతే కనుక వీళ్ళు పిటిషన్ వేశారు. దానిని యాక్సెప్ట్ చేస్తూ కేరళ హైకోర్టు మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. అంటే దిస్ క్లియర్లీ షోస్ like how our society is slowly evolving and how the institutions మనకి ఏ విధంగా మోడర్న్ నీడ్స్ రిక్వైర్స్ మోడర్న్ ఛాలెంజెస్ రిక్వైర్స్ మోడర్న్ సొల్యూషన్స్ కదా. మరి ఏ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాము అనేటువంటిది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఏం పాయింట్స్ తెలియాలి? GS పేపర్ 2 పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్, రైట్స్ ఇష్యూస్, జ్యుడిషియరీ, సోషల్ జస్టిస్ అనే టాపిక్ అండర్లోకి ఈ ఆర్టికల్ వస్తుంది. ద కేరళ హైకోర్ట్ రీసెంట్లీ డైరెక్టెడ్ ద కోజికోడ్ కార్పొరేషన్ టు లిస్ట్ ఏ ట్రాన్స్జెండర్ కపుల్ యాజ్ పేరెంట్స్ in their child's birth certificate, just replacing the gendered terms like father and as well as the mother. ఇవి తీసేసేసి జస్ట్ సింప్లీ పేరెంట్స్ అని పెట్టండి. కేరళ హైకోర్ట్ ఆర్డర్డ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఏ న్యూ బర్త్ సర్టిఫికేట్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ ఎ ట్రాన్స్జెండర్ కపుల్. దే హ్యావ్ టు బి రీప్లేస్డ్ విత్ ద జెండర్ న్యూట్రల్ టర్మ్ దట్ ఈస్ పేరెంట్స్.
సో పేరెంట్స్ అని చెప్పడం వల్ల అప్పుడు ఎటువంటి జెండర్ అటాచ్ అవ్వదు మనకి అని చెప్పేసి. ఆ యొక్క కేసు ఏదైతే ఉందో మనకి జియా పావల్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాహద్, వీళ్ళు ట్రాన్స్జెండర్ కపుల్ అండి. వీళ్ళు మనకైతే పిటిషన్ అయితే వేశారు. వీళ్ళు ఇంతకుముందు కోజికోడ్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ గురించి అడిగినప్పుడు మేము ఇలాగ మేల్ మదర్ ఫాదర్ అనేటువంటి కేటగిరీస్లోనే ఇస్తాం తప్ప ఇలా పేరెంట్స్ అనేటువంటి టర్మ్లో ఇవ్వము అని చెప్పి కేరళ కోజికోడ్ కార్పొరేషన్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారట. అందుకని వీళ్ళు వెళ్ళి కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి మా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతున్నాయి, సో కాబట్టి ఏంటంటే ద డిస్క్రిమినేషన్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్ అని చెప్పేసి వీళ్ళైతే కనుక పిటిషన్ వేయటం వల్ల మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఎస్ ట్రూ అని చెప్పేసి మనకి ఏం చేశారు, ఈ పేరెంట్స్ అనేటువంటి జెండర్ న్యూట్రల్ టర్మ్ని మనకి తీసుకుని వచ్చారు. The court noted that gender identity should not restrict to one's legal status as a parent, recognized the right of individuals to choose how they want to be identified in the legal documents. అంటే లీగల్ డాక్యుమెంట్స్లో వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి అని చూస్ చేసుకునేటువంటి హక్కు వాళ్ళకైతే కనుక ఉంది అంటూ మనకైతే కనుక కోర్టు చెప్పడం జరుగుతుంది మనకి. ఎస్ అండి, ఇట్ సెట్స్ ఏ ప్రెసిడెంట్ నౌ ఫర్ ద ఇన్క్లూజివ్ డాక్యుమెంటేషన్ ఇన్ దట్ ఆఫ్ ద ఇండియా. ఇట్ ఈవెన్ అలైన్స్ విత్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ వేర్ జెండర్ న్యూట్రల్ టర్మ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సేమ్ సెక్స్ ఆర్ ట్రాన్స్జెండర్ కపుల్స్. సేమ్ సెక్స్ కపుల్స్ ఉంటారు, మరి అలాంటి అక్కడ ఇతర దేశాల్లో కూడా అక్కడ కూడా మనకి నామన్క్లేచర్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, పేరెంట్స్ అనే యూజ్ చేస్తారు రాదర్ దాన్ మదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాదర్, బికాస్ ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ దీస్ పీపుల్ యాజ్ వెల్, వీళ్ళని కూడా మనం అకామిడేట్ చేయడం గురించి. మరి ఏం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా కదండి. సో ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ పర్సన్, ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. సిమిలర్లీ ఆర్టికల్ నెంబర్ 21 కూడా రైట్ టు లైఫ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు డిగ్నిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐడెంటిటీ. ఆర్టికల్ నెంబర్ 15 ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ జెండర్ ఆర్ ద సెక్స్. మనకి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 15 మాట్లాడుతుంది మనకి కదా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Discuss the significance of the Kerala High Court directive to recognize the transgender individuals as parents in official documents. How does it strengthen the gender justice in India can be a potential question. Moving on to that of the next important one. Moving to the next article, NGT asks the firm to give the details of the cargo in the Sunken vessel అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటట, రీసెంట్గా ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కొచ్చి మనకి ఏంటంటే అరౌండ్ ఈ యొక్క 600 కంటైనర్స్ మనకు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ షిప్ మనకి ఏమైంది, కంటైనర్ వెజలు తిరగబడిపోవడం వలన ఆ యొక్క కంటైనర్స్ అన్నీ కూడా మనకి ఏమయ్యాయి, కొట్టుకుంటూ మనకి దీని మీదకి వచ్చేసాయి అనమాట, షోర్కి వచ్చేసాయి మనకి. సో యాజ్ ఏ రిజల్ట్ ఇట్ ఈస్ ఆఫెన్ రిజల్టింగ్ ఇన్ దట్ ఆఫ్ ద హ్యూజ్ బయోడైవర్సిటీ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, నెక్స్ట్ వచ్చేసి మెరీన్ పొల్యూషన్, వీటన్నిటినీ కూడా మనకైతే కాజ్ చేస్తుంది. మరి మన కంట్రీలో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి బాడీ ఏది మనకి, దట్ ఈస్ వేర్ ఎన్జిటి అంటే అర్థం ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్గా ఎవరిని ఏమని అడుగుతోంది, ఇట్ ఈస్ ఆస్కింగ్ ద ఫర్మ్, ఏ ఫర్మ్ అంటే దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ షిప్పింగ్ కంపెనీ ఉందండి. ఆ షిప్పింగ్ కంపెనీ ఎవరంటే మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ, ఎంఎస్సి అని చెప్పేసి ఉంది. ఎందుకు వీళ్ళని అడగాలి, ఎందుకంటే ఈ యొక్క లైబీరియా ఫ్లాగ్డ్ కంటైనర్ వెజల్ ఎంఎస్సి ఎల్సా 3 ఏదైతే ఉందో అది వీళ్ళదే. సో కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళని అడుగుతున్నాం అనమాట, ఏమని, అందులో ఉండేటువంటి హజారటస్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్, కంప్లీట్ కార్గో యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మాకు కావాలి. బేసికల్లీ వీ వాంట్ టు అసెస్ ద డ్యామేజ్ విచ్ విల్ బి కాజ్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ కంటైనర్స్. ఈ యొక్క కంటైనర్స్ వల్ల వీటి వల్ల కూడా మనకి మన కంట్రీలో చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్ 2002, బయోడైవర్సిటీ యాక్ట్, వాటర్ యాక్ట్ ఉంది మనకి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది మనకి. ఈ లెజిస్లేషన్స్ అన్నీ కూడా వైలేట్ అవుతున్నాయి అని ప్రిన్సిపల్ బెంచ్ ఆఫ్ న్యూఢిల్లీ రీసెంట్గా మనకైతే కనుక సీరియస్ ఇంపాక్ట్ అయితే మనకి కాజ్ చేస్తుంది దేని మీద, ఈ యొక్క మెరీన్ ఆస్పెక్ట్స్ మీద, కోస్టల్ ఎన్విరాన్మెంట్ మీద మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అందుకని మనం దాన్ని ఆధారంగా తీసుకుని సో ద ఎన్జిటి ఆస్క్స్ ద ఫర్మ్ టు గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కార్గో ఇన్ ద సన్కెన్ వెసల్.
So the National Green Tribunal has recently sought the details from the Mediterranean shipping company about the hazardous cargo on board this vessel MSC Elsa 3 off the Kochi coast due to the potential environmental damages. సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లైబీరియా ఫ్లాగ్డ్ షిప్ మనకి ఇట్స్ యాంక్ ఆన్ May 25th ఆఫ్ ద కొచ్చి కోస్ట్ ఆఫ్ అరౌండ్ 640 కంటైనర్స్ 13 కంటైన్డ్ హజారడస్ కార్గో ఉందండి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బైడ్, ఆయిల్ అండ్ అదర్ అన్డిస్క్లోజ్డ్ మెటీరియల్స్ని మనకైతే కనుక ఇది క్యారీ చేస్తుంది. సో నౌ ద NGT Principal Bench in New Delhi took the suo motu cognizance of the incident based on a news report. It noted the possible violations of Biodiversity Act, Water Prevention and Control Pollution Act, Environment Protection Act. ఇవి వైలేట్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ అని వీళ్ళు ఏంటంటే సువోమోటు అంటే ఆన్ ఇట్స్ ఓన్ అని అర్థం మనకి. సో వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క దీస్ పొల్యూటెంట్స్ మే డ్రిఫ్ట్ టు అలిపుజా, కొల్లం అండ్ ఈవెన్ లక్షద్వీప్ యాజ్ వెల్ విత్ ఇన్ 48 hours బికాస్ ఆఫ్ డ్యూ టు ద వేవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ విండ్ యాక్షన్స్ వల్ల. నౌ దెర్ విల్ బి పాసిబుల్ ఈ సీరియస్ ఇంపాక్ట్ అయితే కనుక మనకైతే కాస్ట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు మెరీన్ ఎకోసిస్టమ్ అండ్ కాస్టల్ బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ అయితే కనుక పడుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. నౌ హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటి బాడీ గురించి మనకి తెలియాలమ్మా. మనకి ఈ యొక్క బాడీస్ని మనకి ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే డెడికేటెడ్గా ఆ స్పెసిఫిక్ ఇష్యూస్ని అంటే ఇక్కడ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని మనకి అడ్రస్ చేయడం గురించి మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక డెడికేటెడ్ ట్రిబ్యునల్లే ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ వచ్చేసి న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉంటుంది. అండ్ ఇది స్టాట్యూటరీ బాడీ. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 అనేటువంటి చట్టం ద్వారా మనకి దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఇది క్విక్ అండ్ ఎఫెక్టివ్ రెజల్యూషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిస్ప్యూట్స్ని అడ్రస్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక స్పెషలైజ్డ్ బాడీ మనకి ఇది. సో అండ్ వీళ్ళు ఏంటంటే అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దే ఆర్ నాట్ బౌండ్ బై ద సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ దే ఆర్ గైడెడ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ తోటి మనకి ఏంటి అంటే గైడ్ అవ్వబడడం జరుగుతుందన్నమాట. అంతే తప్ప మన యొక్క సివిల్ ప్రొసీజర్ కోడ్ CPC మనకైతే కనుక అప్లై అవ్వదు. వీళ్ళు మెయిన్గా 7 ఎన్విరాన్మెంటల్ లాస్ మీదన వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ వాటర్ యాక్ట్ 1974, వాటర్ సెస్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్. ఈ చట్టాలకు సంబంధించినటువంటి వైలేషన్స్ ఏ ఉన్నా కూడా ఒక ఇండివిజువల్ అయినా కూడా వెళ్ళి NGTలో కంప్లైంట్ చేయొచ్చు. ఒక ఇండివిజువల్ కానివ్వండి, ఒక ఎంటిటీ కానివ్వండి, ఎవరైనా కూడా వెళ్ళి వెన్ ఎవర్ దెర్ ఆర్ ఎనీ వైలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ లెజిస్లేషన్స్ పర్టికులర్లీ బై ద గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ దెన్ డెఫినెట్లీ వెళ్ళి అయితే మనకి కంప్లైంట్ చేయొచ్చు అనమాట NGT దగ్గర. అండ్ ఇక్కడ మనకి కాంపోజిషన్ తీసుకుంటే చైర్పర్సన్ ఉంటారు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని మనకి చైర్పర్సన్కి అపాయింట్ చేస్తారు, జుడిషియల్ మెంబర్స్ ఉంటారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని జుడిషియల్ మెంబర్స్గా అపాయింట్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్పర్ట్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి అట్లీస్ట్ మినిమం 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయడంలో చేస్తుండే మనకి. అండ్ ప్రిన్సిపల్ బెంచ్ ఎక్కడుంది మనకి న్యూఢిల్లీలో ఉంది. అదర్ బెంచెస్ వచ్చేసి భోపాల్, పూణే, కోల్కతా, చెన్నై. అంటే అందరూ ఢిల్లీ రాలేరు కదా, మరి అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక అదర్ బెంచెస్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా భోపాల్, పూణే, కోల్కతా, చెన్నై దగ్గర మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం అయితే కనుక జరిగింది. అండ్ ఇదే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు డిస్పోజ్ ఆఫ్ కేసెస్ విత్ ఇన్ 6 months ఆఫ్ ఫైలింగ్ చేసినటువంటి 6 months లోపలనే మనకు ఆ కేసుని NGT డిస్పోజ్ ఆఫ్ చేసేస్తుంది. అండ్ ఒకవేళ NGT డిస్పోజ్ ఆఫ్ చేసిన తర్వాత ఈవెన్ ఆ డెసిషన్ నచ్చకపోతే దట్ కెన్ ఈవెన్ బీ అపీల్డ్ టు దట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్టులో మనకి ఏంటి అంటే కనుక అపీల్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇంకా సుప్రీంకోర్టు ఏది చెప్తే అది ఫైనల్ అండి. ఇంకా సో మళ్ళీ సుప్రీంకోర్టు దాటి మనకేమీ అపీల్ మెకానిజం ఏమీ కూడా ఇంకా లేదు మనకి ఇంకా. ఓకేనా, చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, హైలైట్ ఇట్స్ స్ట్రెంగ్స్ అండ్ అలాగనే ఛాలెంజెస్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి ఎలా ఉంటుంది. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్
are under the jurisdiction of National Green Tribunal. Air Act 1981, Environment Protection Act 1986, Wildlife Protection Act 1972, Forest Conservation Act 1980. Select the correct answer using the code below. What is the answer అండి? ఎయిర్ యాక్ట్ ఉంది కదా, ఉంది, కరెక్ట్ స్టేట్మెంట్. రెండవది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, కరెక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది, కరెక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది మనకి లేదు మనకి. సో దేర్ ఫోర్ 1, 2, 4 ఓన్లీ. ఇందాక మనం చెప్పినటువంటి 7 మేజర్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది లేదు కదా. 1, 2, 4 ఓన్లీ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. ఎన్జిటి మెయిన్లీ కవర్స్ 7 laws ఎక్స్క్లూడింగ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. హెన్స్ ద స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. క్లియర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. India to get the remaining S-400 units by the year 2026 says Russia. మొన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మనకి ఈ టైంలో మనకి ఏంటంటే ఈ యొక్క S-400 మనకి ఈ యొక్క మిసైల్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక కనబరిచింది. సో వీ వర్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ నౌ రష్యా ఈజ్ సేయింగ్ దట్ రిమైనింగ్ మనకి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిల్లో మేము ఏంటి అని అంటే కనుక తొందరలో 2026 లోపలనే పంపించేస్తాము అని చెప్పేసి అయితే కనుక మనకి రష్యా చెప్పడం జరుగుతోంది. ఈ 2018లో ఈ యొక్క S-400 మిసైల్ సిస్టమ్స్కి సంబంధించి మనం ఏంటంటే కనుక మనం ఏంటంటే రష్యాతోటి డీల్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క ఆర్టికల్ అండి. లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీలో కవర్ చేయొచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ అలాగే ఇండియా రష్యా రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో మనకి ఇండియా రష్యా రిలేషన్స్ అంటర్లో కూడా మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు. Russia has confirmed that it will complete the delivery of remaining S-400 air defense units to India by the year 2025-26 under a contract which is signed in the year 2018. ముందు బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా మనకి. అంటే ఏం బ్యాక్గ్రౌండ్ చూడండి. 2018లో ఇండియా రష్యా తోటి మనకి 5 S-400 మిసైల్ సిస్టమ్స్ కావాలి అని చెప్పేసి మనం డీల్ చేసుకున్నాము. వర్త్ అబౌట్ 35,000 crore. ఇప్పటికి ఆల్రెడీ మనకి 3 మనకి డెలివరీ చేసేసారండి ఆల్రెడీ. ఇంకా రిమైనింగ్ 2 యూనిట్స్ని ఇప్పుడు 2025-26కి మనకైతే కనుక అవి కూడా డెలివరీ చేసేస్తాము అని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారు? రష్యా మనకైతే కనుక చెప్తోంది. మరి ఇంకా ఆ పాయింట్ అలా ఉన్నప్పుడు S-400 యొక్క క్యాపబిలిటీ మనకు తెలియాలి కదా. మనకి ఏమేంటి ఇది దాని యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటి అనేటువంటిది. దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద S-400 సిస్టమ్. ఇది మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అండి. SAM సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. అప్ టు 400 కిలోమీటర్స్ దూరంలో ఉండేటువంటి టార్గెట్ని కూడా ఇది మనకి హిట్ చేయగలదు. అండ్ ద హైట్ కవరేజ్ వచ్చేసి అరౌండ్ 10 మీటర్స్ దగ్గర నుంచి ఈవెన్ 30 కిలోమీటర్స్ వరకు కూడా హైట్ని కూడా మనకి ఇదైతే కనుక హ్యాండిల్ చేస్తుంది. 80 టార్గెట్స్ని సైమిల్టేనియస్గా ట్రాక్ చేయగలదు ఒకేసారి మనకి. అండ్ ఎంగేజ్ 36 ఆఫ్ దెమ్ అట్ వన్స్. అంటే ఒకేసారి మల్టిపుల్ మిసైల్స్ ద్వారా 36 టార్గెట్స్ని మనకి ఏంటంటే ఎంగేజ్ చేయగలదు. 80 టార్గెట్స్ని మనకైతే కనుక ట్రాక్ చేయగలదు. ఈ S-400 సిస్టమ్స్లో మనకైతే కనుక మల్టిపుల్ మిసైల్స్ ఉంటాయండి. అంటే డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ రేంజెస్. అంటే ఒక్కొక్క రేంజ్కి మనం ఒక్కొక్క మిసైల్స్ని ఇది చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 కిలోమీటర్ రేంజ్ కావాలనుకోండి ఈ యొక్క మిసైల్ 9M96E. నెక్స్ట్ వచ్చేసి 120 కిలోమీటర్, 250 కిలోమీటర్, 400 కిలోమీటర్. దట్ ఈస్ ద హైయెస్ట్ రేంజ్ కదా మనకి ఇది. సో 40NX, N6 మనకి 40, N6 మనకి ఏంటి అని అంటే కనుక యూజ్ చేయబడడం జరుగుతుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్స్ మనకైతే కనుక ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బిగ్ బర్డ్ రాడార్ అంటారు మనకి. ఇది ఏం చేస్తుందంటే చాలా లాంగ్ రేంజ్ టార్గెట్స్ని డిటెక్ట్ చేయడంలో వర్క్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి గ్రేవ్ స్టోన్ రాడార్ అంటారు. ఇది మిసైల్స్ అండ్ ఇట్ డిటెక్ట్స్ ద మీడియం అండ్ షార్ట్ రేంజ్ టార్గెట్స్. ఇదేమో లాంగ్ రేంజ్, ఇదేమో షార్ట్ రేంజ్. మీడియం టు షార్ట్ రేంజ్ టార్గెట్స్ని మనకైతే కనుక మనకి డిటెక్ట్ చేయబడడం జరుగుతుందన్నమాట ఈ యొక్క రాడార్ అనేటువంటిది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్ మాడ్యూల్ ఉంటుంది మనకి. ఇదేం చేస్తుందంటే ఇట్ కోఆర్డినేట్స్ రాడార్ లాంచర్ ఇంటర్ఫేస్ ఫర్ దట్ ఆఫ్ ద క్యారింగ్ అవుట్ ద ర్యాపిడ్ రెస్పాన్స్. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ మొబైల్ అండి. ఫుల్లీ మొబైల్ అండ్ ట్రక్ మౌంటెడ్. అంటే ట్రక్ మీద మనం ప్లేస్ చేసి విత్ ఇన్ 5 మినిట్స్లో దీన్ని డిప్లాయ్ చేసేయచ్చు. ఏ పొజిషన్ నుంచి వెళ్ళి ఎక్కడికైనా సరే మనం తీసుకెళ్ళచ్చు అనమాట. ఇంకొకటి ఉంటుంది ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్ అని. అది 25 మినిట్స్ పడుతుంది. అది USA వాళ్ళది.
ఎస్, ఇట్ కెన్ ఈవెన్ మనకి ఏంటి అని అంటే కనుక టాప్ మిసైల్ స్పీడ్ వచ్చేసి 4.8 km/s. సో ప్యాట్రియాట్ వచ్చేసి 1.38 km/s. మనకి ఈ యొక్క S-400 సిస్టమ్ అనేటువంటిది మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనకైతే ప్రొవైడ్ చేస్తుంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద మిసైల్ రేంజ్ వేరియేషన్స్. ఇందాక అనుకున్నాం కదా, 40 km, 120 km, 250 km, 400 km, ఇలా డిఫరెంట్ లేయర్డ్ డిఫెన్స్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఇంప్రెసివ్ సిస్టమే ఈ S-400 సిస్టమ్ అనేటువంటిది. అండ్ రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ అప్పుడు మనం దీనిని డిప్లాయ్ చేసాము అండ్ చాలా ఎఫిషియెంట్గా మనకైతే కనుక ఇది పెర్ఫార్మ్ చేసింది మనకిది. సో ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎగెనెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, క్రూజ్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్కి ఎగెనెస్ట్గా మనం ఏంటంటే కనుక దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇట్ ఎయిమ్స్ టు బాల్స్టర్ అవర్ ఇండియాస్ యాంటీ డ్రోన్ అండ్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. అంటే మన యొక్క ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని మనకేంటి అంటే కనుక చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది. సో ద డెప్యూటీ చీఫ్ ఆఫ్ దిస్ మిషన్ కన్ఫర్మ్డ్ దట్ ద డెలివరీస్ ఆన్ షెడ్యూల్. 2026 నాటికి మీకు రిమైనింగ్ 2 S-400 యూనిట్లు కూడా వచ్చేస్తాయి అంటూ మనకి ఏంటంటే కనుక ఆ యొక్క కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వబడడం జరిగింది. Discuss the strategic and technological significance of the S-400 air defense system for the India's national security can be a potential question that you are expected to know about. క్లియర్ అండి, అర్థమవుతుందా? సో ఇఫ్ యూ హ్యావ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అట్ ఎనీ పాయింట్ మీకు వీడియో మీకు ఉపయోగపడుతుంది, అర్థమవుతుంది అన్నప్పుడు జస్ట్ గివ్ ఏ స్మాల్ లైక్ విచ్ విల్ బి ఏ వెరీ బిగ్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. సో దట్స్ వాట్ ద ఓన్లీ థింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో 1 like and as well as a small comment అండి. క్లియర్? లెట్ us మూవ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. The next one వచ్చేసి హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ ఆఫ్ ద ఏవియేషన్ సెక్టార్ సేస్ ద ప్రైమ్ మినిస్టర్. రీసెంట్గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతోంది మన కంట్రీలో. ఎక్కడ? ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళది న్యూఢిల్లీలో యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే కనుక జరుగుతోంది. అక్కడ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే, ఇండియా యొక్క ఫాస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టార్ మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్కి మీకు అయితే కనుక అవకాశం ఇస్తుంది. సో కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ వీ డోంట్ వాంట్ టు బీ జస్ట్ ఏ మార్కెట్, వీ వాంట్ టు బీ ద లీడర్ ఇన్ దిస్ సప్లై చైన్. మేము ఏంటి అని అంటే వీ వాంట్ టు బీ ఏ వాల్యూ చైన్ లీడర్ అని చెప్పేసి మా కంట్రీలో వచ్చి డిజైన్ చేయండి అంటూ మనం ఏంటంటే కనుక ఈ యొక్క డిఫరెంట్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఒక కాల్ అనేటువంటిది మనం ఇస్తున్నాం మనం. ఎస్ అండి. సో లెట్ us read some important points associated with this. Prime Minister Narendra Modi addressed the 81st International Air Transport Association AGM annual general meeting in New Delhi recently. ఫస్ట్ టైం ఇన్ 42 years మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నాము, విచ్ షోస్ మార్క్స్ అవర్ రైజింగ్ ఇంపార్టెన్స్ ఇన్ ద గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్లో. మన యొక్క ఇంపార్టెన్స్ మనకి ఏంటి అంటే కనుక ఎలా పెరుగుతోంది అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మన యొక్క ప్రైమ్ మినిస్టర్స్ యొక్క అడ్రస్ మనం తీసుకుంటే, ఇండియా ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఏ మార్కెట్. మమ్మల్ని ఒక్క మార్కెట్గా మాత్రమే చూడకండి. వీ వాంట్ టు బికమ్ ఏ వాల్యూ చైన్ లీడర్ యాజ్ వెల్ ఇన్ ద ఓవరాల్ గ్లోబల్ ఏవియేషన్. ఇది మీకు జిఎస్ పేపర్ 2, పేపర్ 3లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ గ్రోత్, సివిల్ ఏవియేషన్ అనే టాపిక్ అండర్లో మనకైతే కనుక వస్తుందమ్మా ఇది. ఏవియేషన్ ఇండస్ట్రీ నౌ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అండ్ డిజైన్ ఇండియా స్ట్రాటజీ. ఈ యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక వీఆర్ గివింగ్ ఏ కాల్ టు యూ మేక్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ డిజైన్ ఇన్ ఇండియా అంటూ మనం అయితే కనుక చెప్తున్నాం. అండ్ మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఏంటి? భారతీయ వాయుయాన్ అధినియం అని చెప్పేసి 2024లో ఒక ఇంపార్టెంట్ చట్టాన్ని మనకు తీసుకొచ్చాం. దేన్ని సంబంధించి? ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని రీప్లేస్ చేస్తూ, అంటే అవుట్డేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని రీప్లేస్ చేసి దానిని మనం ఏంటంటే భారతీయ వాయుయాన్ అధినియం అని చెప్పేసి మనం ఏంటంటే ఈ యొక్క కొత్త యాక్ట్ని మనం తీసుకురావడం జరిగింది. హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే విధంగా, కాంప్లయన్స్ ఈజ్ అండ్ స్ట్రీమ్ లైన్డ్ రెగ్యులేషన్ ఉండే విధంగా మనం ఏంటంటే కనుక ఈ యొక్క లాని కూడా మేము తీసుకుని వచ్చాము. మీకు చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీకు ఏంటి అని అంటే కనుక సో ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ ఏ హ్యూజ్ మార్కెట్ అండ్ వీ వాంట్ టు బీ ఏ వాల్యూ చైన్ మెంబర్ యాజ్ వెల్, లీడర్ యాజ్ వెల్ అంటూ మనం చెప్తున్నాం అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ టాక్డ్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ సెక్టార్ కాల్డ్ యాజ్ ఎంఆర్ఓ అంటాం. సో ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. ఈ యొక్క సెక్టార్ మన యొక్క గోల్ పెట్టుకున్నాం మనం, $4 billion అయితే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి. ఎప్పుడు లోపల? బై ద ఇయర్ 2030.
ఇండియాలో ఈ యొక్క మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ యూనిట్స్ తీసుకుంటే 96 ఉన్నాయి ఎప్పుడు 2014లో. ఈ రోజున అవి మనకి 154 ఎంఆర్ఓ యూనిట్స్ని మేమైతే కనుక ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ టార్గెట్ వచ్చేసి $4 బిలియన్ బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో ది గవర్నమెంట్ ఈ యొక్క ఏవియేషన్కి సంబంధించి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మనం తీస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ FDI 100% మేము ఏంటంటే ఆటోమేటిక్ రూట్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. GST రిడక్షన్ అయితే కనుక ఉంది. ట్యాక్స్ రేషనలైజేషన్ అయితే కనుక చేస్తున్నాము. MRO సెక్టార్ని మేము ఏంటంటే కనుక బూస్ట్ చేయడం గురించి అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తున్నాం. అండ్ ఈవెన్ ఇండియా సీస్ 24 crore ఎయిర్ ప్యాసింజర్స్ యాన్యువల్లీ, ప్రొజెక్టెడ్ టు రీచ్ 50 crore బై ద ఇయర్ 2030. అంటే ఈ రోజున ఇండియాలో ఎయిర్ ప్యాసింజర్స్ మనం తీసుకుంటే 24 కోట్ల మంది ప్రతి ఆట మనకి ఏంటంటే ట్రావెల్ చేస్తున్నారటండి ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా. అండ్ ఇది 50 కోట్లకి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దట్ మీన్స్ హ్యూజ్ స్కోప్, హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక మనకు ఉంది అని చెప్పేసి ఈ పాయింట్ని కూడా మనకి హైలైట్ చేస్తున్నారు. మరి IATA గురించి మనకు తెలియాలి కదా, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేటువంటిది. ఇది మనకి ఏంటంటే 1945లో ఒక ఎయిర్లైన్ ట్రేడ్ అసోసియేషన్ మనకైతే కనుక ఇది ఫార్మ్ అయింది. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మాంట్రియల్లో మనకు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసెస్ జెనీవాలో అక్కడ కూడా మనకు ఉన్నాయి. జెనీవాలో మనకైతే కనుక ఉన్నాయండి. అరౌండ్ 317 ఎయిర్లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందండి ఈ బాడీ. 120+ కంట్రీస్ మనకేంటి అని అంటే ఫ్రమ్ 120+ కంట్రీస్ మనకేంటంటే కనుక వాళ్ళని రిప్రజెంట్ చేసేటువంటి బాడీ. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దేర్ వాయిస్. అంటే వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ కానీ వాళ్ళ యొక్క ఇష్యూస్ కానీ అవన్నీ కూడా ఈ బాడీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్స్ తోటి మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంతకుముందు ఓన్లీ ఫేర్స్ని రెగ్యులేట్ చేయడంలో ఉండేటువంటి బాడీ ఈ రోజున మనకి ఏంటంటే సేఫ్టీకి సంబంధించి స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయడము, కార్గో హ్యాండ్లింగు, సో టికెటింగ్ సిస్టమ్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా మనకైతే కనుక ఫోకస్ చేసి వీటి మీద వర్క్ చేస్తుంది. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ సమిట్ ఆర్గనైజ్ చేస్తారు. దట్ ఈస్ నోన్ యాజ్ వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమిట్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. ఏవియేషన్ మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అని అంటే కనుక సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ ఏవియేషన్ సెక్టార్ని డీకార్బోనైజ్ చేయాలి మనం. డీకార్బోనైజేషన్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, కనెక్టివిటీ ఇన్నోవేషన్ని మనం ఏంటంటే స్ట్రెంగ్తెన్ చేయాలి, గ్రీన్ ఫైనాన్సింగ్ని మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేయాలి. అంటే ఏవియేషన్ సెక్టార్ వల్ల వచ్చేటువంటి ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేసి వీ హ్యావ్ టు మేక్ దెమ్ ట్రాన్సిషన్ టు దట్ ఆఫ్ ద గ్రీన్ ఆస్పెక్ట్స్ అనేటువంటిదే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. మనకి ఏం ఆబ్జెక్టివ్ దేంది? IATA, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. అర్థమైందా అండి? మూవింగ్ ఫార్వర్డ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, సెంటర్ కాల్స్ ఫర్ ద ప్రపోజల్స్ టు సెటప్ ద డీ-అడిక్షన్ సెంటర్స్ ఇన్ ద గ్యాప్ డిస్ట్రిక్ట్స్. అంటే సో మనకేంటంటే ఈ యొక్క సబ్స్టెన్స్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ వల్ల ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ మనం ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయడం గురించి డీ-అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ రీసెంట్గా అరౌండ్ 291 గ్యాప్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసింది. గ్యాప్ డిస్ట్రిక్ట్స్ అంటే అర్థం ఏంటంటే కనుక అక్కడ ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే టు రీహాబిలిటేట్ ద పీపుల్, అక్కడ ఉండేటువంటి డ్రగ్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండేటువంటి పీపుల్ని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం గురించి ఎటువంటి సెంట్రల్లీ ప్రొవైడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక లేదు. సో దాని మూలాన వాళ్ళ యొక్క సఫరింగ్స్ అనేటువంటివి ఇంకా అలానే ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వీళ్ళు యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ నౌ కాలింగ్ ఫర్ ప్రపోజల్స్ లైక్ స్టార్టప్స్ నుంచి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి. సో దెన్ వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే యూ కమ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ దీస్ డీ-అడిక్షన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయండి అని కొన్ని గ్యాప్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేశారు. అరౌండ్ ఏంటంటే 291 గ్యాప్ డిస్ట్రిక్ట్స్ని మనకి ఐడెంటిఫై చేయబడడం జరిగిందండి. సో హియర్ ఇఫ్ యూ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్. The Union government has recently invited the proposals to set up the district de-addiction centers in around 291 and empowerment across 30 states and union territories in the country as part of its national action plan for drug demand reduction అనేటువంటిది. గ్యాప్ districts have been identified as those that currently have no centrally supported infrastructure to treat or rehabilitate the people who are dealing with substance abuse or dependence. అంటే వీళ్ళని మనం ఏంటంటే సపోర్ట్ చేయడం గురించి, మరలా వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం గురించి అక్కడ ఎటువంటి సెంట్రల్లీ సపోర్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదు.
కాబట్టి మనం ఏంటంటే వీటి మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ ఫోకస్ చేసి డీ అడిక్షన్ సెంటర్స్ని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి సో నౌ ఇట్ ఈస్ కాలింగ్ ఫర్ ద ప్రపోజల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఎన్జిఓస్ నుంచి, స్టార్టప్స్ నుంచి, అంటే విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి వాళ్ళకి ఈ యొక్క డీ అడిక్షన్ ట్రీట్మెంట్కి సంబంధించి. అలా ఎవరైనా ఉంటే కనుక యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సబ్మిట్ యువర్ ప్రపోజల్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకైతే కనుక ఈ యొక్క ప్రపోజల్ని మనకి తీసుకుని వచ్చారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ద సెంటర్ కాలింగ్ ఫర్ ప్రపోజల్స్ టు సెటప్ ద డీ అడిక్షన్ సెంటర్స్ ఇన్ ద గ్యాప్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Yes, Amma, look on to the today's question. Consider the following countries. 1. Bolivia. 2. Argentina. 3. Paraguay. And as well as 4. Uruguay. How many of the above countries are part of the Mercosur? Only 1, only 2, only 3, all of the above. If you know the answer, please comment your answer. And like if you have liked the video, please do like it and share it to your friends as well. Andy. So thank you so much for being here. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.